గుంటూరు యువగర్జన ప్రాంగణం వద్ద ఏర్పాట్లు నిర్వహణ తీరుతెన్నుల్ని వివరించేందుకు టీడీపీ సీనియర్ నేతలు కోడెల శివప్రసాదరావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సిద్ధంగా ఉన్నారు. వారు మా ప్రతినిధి కోరంరాజు ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. అభిమానుల్ని అలాగే ఎన్టీఆర్ కుటుంబం అభిమానుల్ని ఇక్కడ తీసుకొచ్చి దాని ద్వారా తమ బలాన్ని నిరూపించుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. విజయవాడలో నిర్వహించిన రైతు గర్జన, అలాగే తెలంగాణ ప్రాంతంలో నిర్వహించిన బీసీ గర్జన తర్వాత ఈ యువ గర్జనని చాలా ప్రతిష్టాత్మకంగా, అంటే అటువైపు ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తున్నాం, మరోవైపు వైఎస్ సదస్సుల పేరిట మొత్తం ఇక్కడ రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ యువ గర్జనకి మరింత ప్రాధాన్యం. దీని ద్వారా నందమూరి బాలకృష్ణ రాజకీయ అరంగేటానికి తెలుగుదేశం పార్టీ మొత్తం సన్నాహం చేసింది. దానికి ముందు పోలిట్ బ్యూరో సమావేశాన్ని కూడాను ఇదే ప్రాంగణం దగ్గర నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి గుంటూరుకు చెందిన సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు గారు, అలాగే తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు లాల్జాన్ బాషా గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. శివప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు ఎంతవరకు మీ ఏర్పాట్లు వచ్చాయి? దాదాపు ఇంకొక 12-13 గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? రేపే తెలుగు యువగర్జన రాష్ట్రం మొత్తం ప్రాంత అభిమానం, వర్గాల అభిమానం, అభిమానుల అభిమానం, కార్యకర్తల అభిమానం అన్నీ కలిసి రేపు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం కాబోతుంది. ఈ యొక్క యువగర్జన 15 లక్షల పైగా వస్తారని ఒక అంచనా మాది. ఎందుకనంటే మేము రమ్మని అడగట్లేదు, వాళ్ళే మేము వస్తాం, మాకు ఏర్పాటు సరిగ్గా చేస్తారని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తిగా వస్తూ ఉన్నాయి. అంటే ఏర్పాట్లు అంటే మీరు ఏం చేస్తున్నారు? అభిమానులకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులకు ఒప్పుకునేసరికి చాలా రకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రావడానికి దాదాపు 22 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం వివిధ ప్రాంతాల నుంచి. అదేవిధంగా బస్సులు, ట్రాక్టర్లు, లారీలు, కార్లు, జీపులు, వ్యాన్లు, స్కూటర్లు, సైకిళ్ళు, అదేవిధంగా కాలినడకన వచ్చేటువంటి అందరూకి ఇక్కడ ఏర్పాటు చేసాం. పార్కింగ్ ఏర్పాటు చేసాం. పార్కింగ్ దాదాపు 200 ఎకరాలకు పైగా పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసాం. అక్కడ జిల్లాల వారీగా పార్కింగ్ కోసం అదేవిధంగా మైకులు ఏర్పాటు చేసాం, మంచినీళ్ళ వసతి ఏర్పాటు చేసాం, అక్కడే లైటింగ్లు ఏర్పాటు చేసాం. ఇప్పుడు దీని ద్వారా మీరు సాధించదలుచుకుంది ఈ ప్రాంగణం ఇది ఒక పార్టీ ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి సమావేశం. ఈ ఎన్టీఆర్ ప్రాంగణంలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు మొత్తం కలిపి దీని ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం ఈ యొక్క రాష్ట్రానికి, సమాజానికి, రాజకీయాలకి. ఏమిటంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోయింది, అవినీతిలో కూరుకుపోయింది, రైతుల సంక్షేమం పట్టలేదు, పేదవాళ్ళ సంక్షేమం పట్టలేదు, అభివృద్ధి పట్టలేదు, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం పట్టలేదు. ఈ విధంగా అవినీతి, అసమర్థతకి, అరాచకాలకి, అక్రమాలకి మారు పేరుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఈ రోజున రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములు, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులు, అటవీ సంపద, ఖనిజ సంపద, సముద్ర తీరం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మంత్రులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దఖలుపరుస్తున్నారు, అక్రమంగా అప్పచెప్తా ఉన్నారు. ఇవన్నీ మీరు గతంలో కూడా ఎండగట్టారు, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ చాలా సందర్భాల్లో ఎండగట్టారు. ప్రత్యేకించి యువగర్జన ద్వారా మీరు చెప్పదలుచుకుంది? మేము ఎండగట్టాము పార్టీ పరంగా, కానీ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఆందోళనలకి, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే దానికి రేపు యువగర్జన ఒక తార్కాణంగా మిగిలిపోబోతా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రణాళికలకి, పార్టీ సందేశాలకి, పార్టీకి ఏ విధంగా అంకితం కాబోతున్నారు అనేది రేపు నిరూపణ కాబోతా ఉంది. భాషా గారు, మీరు చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సినీ గ్లామర్ ద్వారా గట్టెక్కాలనుకుంటుందా? ఎందుకంటే 9 ఏళ్ల మీ పాలన చూశారు ప్రజలు, మీకు వ్యతిరేకంగా 2004లో ఓటు చేశారు. ఇప్పుడు మీరు సినీ గ్లామర్ ద్వారా మీరు గట్టెక్కాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో 1983 నుంచి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి దేశంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆయన ఫిలిం స్టార్ అయి ఉన్నారు. కానీ ప్రజల్లో వచ్చిన తర్వాత ప్రజల యొక్క క్షేమం గురించి, అన్ని వర్గాల క్షేమం గురించి, ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి మారుపేరు దేశంలోనే. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి పార్టీ ఉండాలి, ఇలాంటి నాయకులు ఉండాలి అని చెప్పేసి చేశారు. 26 సంవత్సరాలు ప్రజల్లో రెండనక వాననక పనిచేసాం. ఈరోజు కొత్త పార్టీలు వచ్చి 29 రోజులు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. 26 సంవత్సరాలు కష్టపడి మేము ప్రజల దగ్గర, ప్రజల కష్టాల్లో సుఖాల్లో మేము ఉండం.
కాబట్టి ఇలాంటి ఉత్పన్నం సినిమా గ్లామర్ అని కాదు, ఇక్కడ మనం సేవాభావంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, మనం చేసేది ఏం లేదు, అందరూ ఆ కుటుంబాన్ని మేము గౌరవిస్తాం. ఆయన సినిమా యాక్టర్ ఉన్నా లేకపోయినా మనం అందరికి గౌరవిస్తాం. ఆయన పార్టీ, ఆయన స్థాపించినట్టు మా ఫౌండర్ ప్రెసిడెంట్గా ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సినీ గ్లామర్ మీకు ఎంతవరకు ఓట్లు రాలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అరే మా కష్టార్జితంతో మేము 26 సంవత్సరాలు ప్రజల్లో ఎండనగా వానగా పనిచేసాం. ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఎందుకు ఈ గర్జనకి అనుకోని స్పందన ఎందుకు వస్తుందంటే, ప్రభుత్వం ఈరోజు 4.5 సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా 3 నెలల్లో ఈ ప్రభుత్వం పోద్ది. దీంతో ఇంకా నాంది. కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దేశంలోనే రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాయమైపోయింది. రాబోయే